తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో బీభత్సం సృష్టిస్తోంది భారీ వర్షం. 24 గంటల్లో భారీగా వర్షపాతం నమోదు. పలు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రోడ్లన్నీ కూడా నదులను తలపిస్తున్నాయి. విజయవాడ గుంటూరు హైవే మీద ఏ విధంగా ఉందో పరిస్థితి చూస్తున్నాం. వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఏపీలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ముఖ్యంగా గుంటూరు విజయవాడ నగరాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. 2-3 అడుగుల మేర రోడ్ల మీద వరద నీరు నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ఇళ్లు నీట మునిగి ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. పలు జిల్లాల్లో పంటలు నీట మునిగి రైతులు ఆందోళనలో ఉన్నారు. ఈ భారీ వర్షాల కారణంగా పలు చోట్ల రోడ్డు ప్రమాదాలు కూడా సంభవించాయి. పలు ఘటనల్లో 4 మృతి చెందగా 2 గల్లంతయ్యారు. గుంటూరు మురుగునీటి కాలువల్లో పడి 2 చనిపోయారు. పొలాలకు నీటి సరఫరా పెరగటంతో మురుగునీటి కాలువలు ఉప్పొంగి ఈ ప్రమాదాలకు కారణమైనట్టుగా తెలుస్తోంది. నిన్న కురిసిన వర్షాల ధాటికి ప్రజలు చాలా కష్టాలు పడ్డారు. గుంటూరు జిల్లాలో అత్యధికంగా చుండూరులో 27.24 సెంటీమీటర్లు, చేబ్రల్లో 23.4, విజయవాడ గుంటూరు రోడ్ల మీద 2-3 అడుగుల మేర వరద నీరు నిలిచిపోయింది. ట్రాఫిక్కి తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రజలు ప్రయాణాలు చేయలేని పరిస్థితి ఏర్పడింది. జాతీయ రహదారులపై కూడా వరద ప్రవాహం పెరిగింది. కాజా ఇబ్రహీంపట్నం దగ్గర రోడ్ల మీద నీరు చేరి రాకపోకలకు చాలా ఇబ్బంది కలిగింది. ఇక నాగార్జున యూనివర్సిటీ హాస్టళ్లలో కూడా నీరు వచ్చిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. విద్యార్థులు నిచ్చెనలు వేసుకొని పోతున్నారు. మరోవైపు నాగార్జున సాగర్ పులిచింతల నుంచి విడుదలవుతున్న నీటితో ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి పెరిగింది. ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు ఎత్తి నీరును విడుదల చేశారు. దిగువ ప్రాంతాల ప్రజలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేసింది. కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. సుమారు 1,00,000 ఎకరాల్లో పత్తి, వరి, మినుము, కూరగాయల పంటలు నీట మునిగినట్లు అంచనా వేశారు. గుంటూరు జిల్లాలో 28,000 ఎకరాలకు పైగా పంటలకు వరద నష్టం వాటిల్లింది. కాలువలకు గండ్లు పడితే 1,00,000 హెక్టార్లలో పంటలు దెబ్బతినే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. గుంటూరులోని గోదాముల్లో ఉన్న 2,500 పొగాకు బేళ్లు కూడా పూర్తిగా తడిసిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం ప్రస్తుతం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సహాయక చర్యల్లో పాల్పంచుకుంటున్నాయి. అయితే వాతావరణ శాఖ హెచ్చరిక ప్రకారం నేడు కూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలందరూ అనవసర ప్రయాణాలు మానుకొని అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని, సురక్షితంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. విజువల్స్లో మీరు చూస్తున్నారు. ప్రాజెక్టులు కూడా చాలా ప్రమాదకర స్థాయిలో వరద పోటెత్తుతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు ప్రకాశం బ్యారేజీ ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాం. పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుని వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. పులిచింతలు కావచ్చు, విజయవాడ గుంటూరు హైవే ఒకసారి చూడండి. పూర్తిగా చెరువులను తలపిస్తోంది. ఒక నదులను తలపిస్తున్న విధంగా ప్రధాన రహదారులు మారిపోయాయంటే పంట కాలువలు పూర్తిగా మునిగిపోయి పంట పొలాలన్నీ కూడా చెరువులను తలపించే విధంగా అన్నీ కూడా మునిగిపోయి రైతులు కూడా తీవ్ర ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎక్కడ చూసినా వాటరే కనిపిస్తుంది. ఎక్కడ చూసినా నీటి మయమే కనిపిస్తోంది. ప్రజలు బయటకు రాలని పరిస్థితి కనిపిస్తోంది. చాలా స్పష్టంగా విజువల్స్ మనకి కనిపిస్తూ ఉన్నాయి. 2 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా జలమయమైనటువంటి పరిస్థితి ఉంది. రహదారులు పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా వాటరే కనిపిస్తోంది. అన్ని చెరువులు, కాలువలు, పంట పొలాలు, ప్రాజెక్టులు అన్నీ కూడా నీట మునిగిపోయి ప్రమాదకర స్థాయిలో పరిస్థితుంది. విజువల్స్ చూస్తున్నాం. కరెంటు పోలు కూడా దాదాపు మునిగిపోయే స్థాయికి చేరుకుందంటే అక్కడ సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉందనేది కూడా అర్థమవుతుంది. పొలాలు మునిగిపోయి రోడ్ల మీదకు వాటర్ వచ్చేసి ఇళ్లలో కూడా వాటర్ వచ్చేసి అత్యంత భయానక పరిస్థితుల్లో కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పరిస్థితి కనిపిస్తోంది. విజువల్స్ చాలా స్పష్టంగా చూడొచ్చు. ఎక్కడికక్కడ కాలువలకు గండ్లు పడి రోడ్ల మీదకి ఇళ్లలో కూడా కాలనీల్లో కూడా వాటర్ వచ్చేస్తుందంటే సిచ్యువేషన్ ఇక్కడ చూడొచ్చు. వాగు చూసారా అక్కడ ఎంత ప్రమాదకరంగా ప్రవహిస్తుందో. ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లోనే వాహనాలు పోయి
పూర్తిగా వాగులోకి కొట్టుకుపోయిన సిచ్యువేషన్ ఉంది. కొన్ని సందర్భాల్లో ట్రాక్టర్లు, లారీలు, చిన్న చిన్న వాహనాలు కూడా వాగులో కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో అధికారులు హెచ్చరికలు చేస్తున్నా కానీ ఈ విధంగానే ప్రయాణం చేస్తున్నారు. ఇక్కడ చూడండి, వాగు ఎంత ఉధృతంగా ప్రవహిస్తోంది, ఇటువైపు నుంచి వరద ప్రవాహం ఎంత వేగంగా ఫ్లోటింగ్ అవుతుంది. అయినప్పటికీ వాటిని లెక్క చేయకుండా ఒక వాహనదారుడు ఏ విధంగా పోతున్నాడో మీరు చూడండి. ఒకవేళ వేగం పెరిగితే గనక, ఆ వాగు ఉధృతి పెరిగితే గనక ఆ వాగులో కొట్టుకుపోతాడు. అధికారులు ఇలాంటి ప్లేసుల్లో చాలా స్పష్టంగా హెచ్చరిక బోర్డులు పెట్టాలి. ఈ వాగుల్లో ఎవరు వెళ్లకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈ విధంగా ప్రయాణం చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలా చాలా ప్రాంతాల్లో, చాలా ప్రదేశాల్లో కూడా కుండపోత వర్షం దాటికి, బిగిన కురిసిన వర్షం దాటికి ప్రమాదకర స్థాయిలో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఏపీలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకు ప్రజల జీవనం పూర్తిగా స్తంభించిపోయింది. వాతావరణ శాఖ మళ్ళీ స్పష్టమైన హెచ్చరిక జారీ చేసింది. ఈ రోజు కూడా అతి భారీ వర్షాలు ఉన్నాయి. గుంటూరు, విజయవాడ నగరాల్లో వర్ష బీభత్సం మళ్ళీ ఉండబోతుందని స్పష్టంగా హెచ్చరిక వచ్చింది. 2-3 అడుగుల మేర రోడ్ల మీద వరద నిలిచిపోయింది. హైవేలు పూర్తిగా వాటర్ నిలిచిపోయింది. వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. టోల్ గేట్ల దగ్గర మోకాళ్ళ లోతు నీరు ఉండేసరికి అక్కడ కూడా వాహనాలన్నీ కూడా స్తంభించిపోయిన పరిస్థితుంది. ముఖ్యంగా పంట పొలాలన్నీ కూడా నీట మునిగిపోయి రైతులు ఆవేదనతో ఉన్నారు. భారీ వర్షాల కారణంగా రోడ్డు ప్రమాదాలు సంభవించిన పరిస్థితి కూడా ఉంది. పలు ఘటనల్లో 4 చనిపోయారు. గుంటూరు మురుగునీటి కాలువలో పడిపోయి 2 చనిపోయారు. పొలాలకు నీటి సరఫరా పెరగడంతో మురుగునీటి కాలువలు, ఇక గ్రామాల్లోకి వచ్చేటువంటి పంట కాలువలు ఏవైతే ఉన్నాయో అవి కూడా పూర్తిగా ఉప్పొంగి ప్రవహించి రోడ్ల మీదకి వచ్చేస్తున్నాయి. ఎక్కడ గుంతుందో తెలియదు, ఎక్కడ లోతైన ప్రాంతం ఉందో తెలియదు. వాహనదారులు అలాగే పోయి తమ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్న పరిస్థితుంది. నిన్న కురిసినటువంటి ఏకధాటిగా కురిసిన వర్షాల వల్ల ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. చుండూరులో 27 సెంటీమీటర్లు, చేబ్రోలులో 23 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చాలా స్పష్టంగా విజువల్ చూస్తున్నారు. నాగార్జున సాగర్, పులిచింతల 2 ప్రాజెక్టులు అయితే పూర్తిగా వరద ప్రవాహం ఎంత వేగంగా ఉందో మనం చూస్తూ ఉన్నాం. అంతకంతకు పెరుగుతోంది. ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రకాశం బ్యారేజు, పులిచింతల, అలాగే నాగార్జున సాగర్ అన్నీ కూడా వరద ప్రవాహం పోటెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా 3 జిల్లాలకు అప్రమత్తం చేశారు. ఈరోజు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, దాంతోపాటు నెల్లూరు కూడా ప్రభావం కనిపిస్తోంది. సో డెఫినెట్గా ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు రేపు కూడా భారీ వర్షాలు నమోదవుతాయి కాబట్టి లోతట్టు ప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడ కూడా ఎవరూ కూడా, ముఖ్యంగా మత్స్యకారులైతే సముద్ర తీర ప్రాంతాలకు వెళ్లకుండా ఉండండి. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇక వర్ష బీభత్సం ఉంది మరి 2 రోజుల పాటు కూడా. కాబట్టి మరింత అప్రమత్తంగా ఉండండి. జాతీయ రహదారుల మీద వెళ్ళే వాళ్ళు కూడా ఒకసారి అంచనా వేసుకొని ఆ వరద ప్రవాహం ఏ విధంగా ఉంది, ఎటువైపు నుంచి వాటర్ వస్తుంది, వాగులు దాటేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. చాలా స్పష్టంగా విజువల్స్లో మీరు చూస్తూ ఉన్నారు. గుంటూరులో చాలా కాలనీలు, విజయవాడలో చాలా కాలనీల పరిస్థితి ప్రస్తుతం ఇదే విధంగా ఉంది. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. అధికారులు ఎప్పటికప్పుడు యుద్ధ ప్రాతిపదికన చర్యలు కూడా తీసుకుంటూ ఉన్నారు. సో కాబట్టి 2 రోజులు జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ఇబ్బందికర పరిస్థితి ఉంటే అధికారులకు సమాచారం అందించండి. హుటాహుటిన అధికారులు సహాయ కార్యక్రమాలు కొనసాగిస్తారు. వరద ప్రవాహం పోటెత్తితే కాలనీలు ముంపుకు గురయ్యే అవకాశం ఉంటే కనుక వెంటనే సహాయ కార్యక్రమాలు వేగవంతం చేస్తారు. పునరావాస కేంద్రాలకు, సురక్షిత ప్రాంతాలకు తరలించే అవకాశం ఉంది. వాతావరణ శాఖ స్పష్టంగా ఇవాళ రేపు కూడా భారీ వర్షాలు ఉన్నాయని చెప్తున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.